వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా, ఇటు ఏపీ టెట్ అవ్వచ్చు, అటు తెలంగాణ టెట్ అవ్వచ్చు, లేదా సీటెట్ అవ్వచ్చు. సీటెట్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కానీ తెలుగు మీడియంలో ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ వీటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీకు మొదటగా అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఫస్ట్ మీకు స్క్రీన్ మీద ఎగ్జామినేషన్ సెంటర్లో కనిపించేది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 మార్కులకి. దీనిని మొట్టమొదట మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కూటమి గవర్నమెంట్ ఉంది. తప్పనిసరిగా మరో డిఎస్సి అనేది డిసెంబర్లో అంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో లేదా జనవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక్కడ ఏపీ టెట్లో మంచి స్కోర్ అనేది సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందు గురించి అంటే ఇంతకు ముందులాగా మెగా డిఎస్సి ఉండదు, పోస్టుల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు డిఎస్సీలు మీరు చూసినట్లయితే చాలా మందికి 90 మార్క్స్ అబోవ్ స్కోరింగ్స్ అనేవి వచ్చాయి. మరి ఆ విధంగా స్కోరింగ్ రావాలంటే టెట్ మార్కుల్లో వెయిటేజీ అదే విధంగా పెరగాల్సి ఉంటుంది. అలా పెరగాలంటే మన మదర్ సబ్జెక్టు కంటెంట్ ప్లస్ మెథడాలజీతో పాటు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ వీరి రెండింటితో పాటు తెలుగు ఈ 90 మార్కులు కూడా మీరు మ్యాక్సిమం బిట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు ఉపయోగపడే విధంగా మొదటగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సిడిపి నుంచి ఈ వీడియోలో ఒక 50 బిట్లు నేను తీసి మీకు ఇస్తున్నాను. ఈ బిట్లు అనేవి తెలుగు అకాడమీ పుస్తకం నుంచి, అలాగే గత ప్రశ్నాపత్రపు ప్రశ్నల నుంచి తీసి మీకు ఒక చోట క్రోడీకరించి అందివ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నా ఒకసారి ఈ వీడియోస్ని మీరు చూడండి. మీరు చదివిన దానికి, మీరు ఏదైతే ఇంతకుముందు చదివి ఉంటారో దానికి ఇది ఒక ప్రాక్టీస్లో ఉంటుంది. మన వీడియోలు అనేవి ప్రాక్టీస్లో ఉంటాయి, సాధన చేసే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. కంపల్సరిగా సిడిపిలో 30కి 30 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక బిట్ నెంబర్ 1 పరిశీలన చేసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక వ్యక్తిలో పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. పరిమాణాత్మక మార్పుల్ని పెరుగుదల అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిలోని పరిమాణాత్మక మార్పుల్ని పెరుగుదల అంటారు అని ఎలిజబెత్ హార్లాక్ పేర్కొన్నారు. బిట్ నెంబర్ 2, ఒక వ్యక్తిలో పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు, వీటిని వికాసం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పరిమాణాత్మక మార్పుల్ని, కేవలం పరిమాణాత్మక మార్పుల్ని పెరుగుదల అంటారు అని ఎలిజబెత్ హార్లాక్ అంటే, పరిమాణాత్మకతో పాటు గుణాత్మక మార్పుల్ని కూడా వికాసం అంటారని అదే ఎలిజబెత్ హార్లాక్ నిర్వచనం ఇచ్చారు. మూడో బిట్టు, జన్మతః వచ్చిన సహజ సామర్థ్యాలు, జన్మతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆయా దశల్లో క్రమంగా వయస్సు మరియు కాలంతో పాటు వికసిస్తూ ఉంటాయి. ఇలా వికసించడాన్ని ఏమంటారు? ప్రతి వ్యక్తికి కూడా జన్మతో పాటు కొన్ని సహజ సామర్థ్యాలు అనేవి వస్తాయి పుట్టుకతో. ఆ సహజ సామర్థ్యాలు అనేవి వయస్సు మరియు కాలంతో పాటు క్రమక్రమంగా వికసిస్తూ ఉంటాయి. మరి ఈ సామర్థ్యాల్ని ఏమంటారు? జవాబు పరిణతి అని చెప్పి అంటారు. పరిణతి అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. 3 బిట్లు పూర్తయినాయి. 4వ బిట్, 4 నెలలకు శిశువు తలను పైకి ఎత్తుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక శిశువు 4 నెలలకు తలని పైకెత్తుతాడు, 11 నెలలకు నడుస్తాడు. 4 నెలలకి అంటే సాధారణంగా
4 నెలలకి తలని పైకి లేపితే 11 నెలలకి నడవడం ప్రారంభిస్తాడు. సో ఇవి దేనికి ఉదాహరణ? ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. శిశువు 4 నెలలకు తలను పైకెత్తుతాడు, ఇది ఒక బిట్టు. 11 నెలలకి నడుస్తాడు, ఇది రెండో బిట్టు. ఈ రెండు కూడా పరిణతికి ఉదాహరణ, ఇది మూడో బిట్టు. ఇవి పరిణతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బిట్ నెంబర్ 5, మాపనం లేదా గణన చేయదగినది. మాపనం చేయవచ్చు లేదా గణన చేయవచ్చు. దేన్ని? పెరుగుదలని మాపనం చేయవచ్చు, గణన చేయవచ్చు. కానీ కేవలం ప్రాగుప్తీకరణ చేయదగినది క్రింది వాటిలో ఏది అంటే వికాసం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వికాసాన్ని గణించలేం, వికాసాన్ని మాపన చేయలేం, కానీ వికాసాన్ని మనం ప్రాగుప్తీకరణ చేయగలం. ప్రాగుప్తీకరణ అంటే ఏంటి? అంచనా వేయటం. అంటే ప్రస్తుతం శిశువు యొక్క సిచ్యువేషన్ స్టాండర్డ్స్ని బట్టి భవిష్యత్తులో తాను ఏ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ని కనబరచడానికి అవకాశం ఉంటుందో అంచనా వేయడం, దీన్ని ప్రాగుప్తీకరణ అని చెప్పి అంటారు. మాపనం అంటే క్యాల్కులేషన్, మాపనం లేదా గణన అంటే క్యాల్కులేషన్ చేయలేం కానీ అంచనా వేయగలం. కాబట్టి మాపనం లేదా గణన ఇది ఖచ్చితం ఉంటుంది. మాపనము లేదా గణన ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్స్, ఇవి చేయలేం. మాపనము లేదా గణన అనేది పెరుగుదల విషయంలో జరుగుతుంది, కానీ వికాసం విషయంలో కేవలం ప్రాగుప్తీకరణ మాత్రమే చేయగలం. మరి వికాసంలో అంతర్భాగంగా దేని పేర్కోవచ్చు? వికాసంలో అంతర్భాగంగా చెప్పుకోదగ్గది పెరుగుదల. వికాసంలో అంతర్భాగంగా చెప్పుకోదగ్గది ఏమండి? పెరుగుదలలో వికాసం అంతర్భాగం కాదు, కానీ వికాసంలో పెరుగుదల అనేది అంతర్భాగం అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7, గణితంలో ప్రతిభ చూపే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీరు అవుతాడు అని అంచనా వేస్తే ఇది వికాసంలోని ఏ నియమంకు ఉదాహరణగా చెప్పవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం 7వ తరగతిలో లేదా 8వ తరగతిలో ఒక స్టూడెంట్ గణితంలో ప్రతిభ చూపిస్తున్నాడు. ఆ విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీరు అవుతాడు అని అంచనా వేస్తే ఇది ఏ విధమైనటువంటి వికాస నియమం అని బిట్టు వస్తే వికాస ప్రాగుప్తీకరణ నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేయటంని వికాస ప్రాగుప్తీకరణ నియమం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8, చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమంలో గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడం. చిన్నతనంలో ఏదైనా ఒక శరీర భాగంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిల్చేటటువంటి శిశువు కాలక్రమంలో గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిల్చినట్లయితే ఇక్కడ ఏ విధమైన వికాస నియమం జరిగింది? జవాబు వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగే నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 9వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 9, శారీరక వికాసం చాలా ఎక్కువగా ఉండే దశ కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శైశవ దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శారీరక వికాసం చాలా ఎక్కువగా ఉండేటటువంటి దశ శైశవ దశ. బిట్ నెంబర్ 10, మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనుకబడుతున్నాడు. మానసికంగా మెంటల్గా అన్ఫిట్గా ఉండేటటువంటి ఒక స్టూడెంట్ భాషా వికాసంలో భాషా నైపుణ్యాలని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడంలో వెనుకబడుతున్నాడు. మరి దీనిలో ఎటువంటి వికాస నియమం ఉంది అని బిట్టు వస్తే వికాస పరస్పర సంబంధ నియమం లేదా వికాస ఏకీకృత నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 10 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం.
బిట్ నెంబర్ 11. వికాసం అన్నది వీటి యొక్క సమన్వయ ఫలితం. జవాబు అనువంశికత మరియు పరిసరం. వికాసం అన్నది అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటి యొక్క సమన్వయ ఫలితం అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 12 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. శిశువుకి కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మరికొన్ని లక్షణాలు పరిసరాల వల్ల వికసిస్తాయి. మరి ఇందులో ఏ వికాస నియమం ఉంది? శిశువుకు కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తే మరికొన్ని లక్షణాలు పరిసరాల వల్ల వికసిస్తాయి. ఇందులో ఏ వికాస నియమం ఉంది అని బిట్టు వస్తే వికాస పరస్పర చర్య నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13. వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు. వికాసంలో జరిగేటటువంటి మార్పులు హఠాత్తుగా జరగవు. గతం ఆధారంగానే ప్రస్తుత చర్యలు అనేవి వికాసంలో ఉంటాయి. ఈ విధంగా వికాసంలో గతం ఆధారంగానే ప్రస్తుత చర్యలు ఉంటాయి. ఈ మార్పులు హఠాత్తుగా జరగవు. ఇందులోని వికాస నియమం ఏది? జవాబు వికాస సంచిత నియమం. జవాబు వికాస సంచిత నియమం. అంటే శిశువు ప్రతిరోజు పాకుడుతున్నటువంటి శిశువు ఈరోజు ఉన్నటువంటి హఠాత్తుగా లేచి నిల్చున్నాడు. గోడల పట్టి లేచి నిల్చున్నాడు. మొదటిసారి నిల్చున్నాడు. అప్పుడు ఏమనుకుంటాం? వెంటనే శిశువు లేచి నిల్చున్నాడు కదా, అది అప్పటికప్పుడు జరగదు. ఇది హఠాత్తుగా జరగదు. అంటే అంతకు ముందే శరీరంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ చివరికి ఆ మార్పులన్నీ జరగడం పూర్తయిన తర్వాత లేచి నిల్చోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు. గతం ఆధారంగా ప్రస్తుత చర్యలు ఉంటాయి. ఇలా గతం ఆధారంగా ప్రస్తుత చర్యలు వికాసంలో ఉంటే దాన్ని వికాస సంచిత నియమం అని చెప్పి అంటారు. 14 బిట్టు. శిశువులో పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి కదా. మరి ఇందులో ఏ వికాస నియమం దాగి ఉంది? శిశువులో పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం, ఇందులో ఏ వికాస నియమం ఉంది? జవాబు వికాస క్రమానుగత నియమం లేదా వికాసం ఖచ్చితమైన నమూనా అనుసరణ నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వికాస క్రమానుగత నియమం లేదా వికాసం ఖచ్చితమైన నమూనా అనుసరణ నియమం. బిట్ నెంబర్ 15. వికాసం శిరస్సు నుంచి ప్రారంభమై క్రమంగా పాదాలకు విస్తరిస్తుంది. వికాసం అనేది శిరస్సు నుంచి ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమై చివరికి పాదాలకు విస్తరిస్తుంది. ఇందులో ఏ వికాస నియమం ఉంది అని బిట్టు వస్తే శిర పాదాభిముఖ వికాస నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 15 బిట్లు పూర్తి చేసుకున్నాం. 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. వికాసం దేహం యొక్క అంటే శరీరం, దేహం అంటే శరీరం, బాడీ. వికాసం దేహం యొక్క మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీరం మొదలు భాగాలకు విస్తరిస్తుంది. వికాసం దేహం యొక్క మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీరం యొక్క మొదలు భాగాలకు విస్తరిస్తుంది. ఇందులో ఏ వికాస నియమం ఉంది? జవాబు సమీప దూరస్థ వికాస నియమం. అంటే బాడీ యొక్క సెంట్రల్ పాయింట్ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వికాసం వెళ్తూ ఉంటే సమీప దూరస్థ వికాస నియమం అన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 17. బిట్ నెంబర్ 17. మొదట పెద్ద కండరాలు, తర్వాత చిన్న కండరాలు, చివరికి సూక్ష్మ కండరాలపై అదుపు సంపాదించినట్లయితే ఒక శిశువు మొదట పెద్ద కండరాలపైన, తర్వాత ఆ చిన్న కండరాలపైన,
చివరికి సూక్ష్మ కండరాలపైన అదుపు సంపాదిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఏ వికాస నియమం ఉంది? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే జవాబు దేని గుర్తిస్తారు? జవాబు సమీప దూరస్థ వికాస నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 18, ఏ జన్యుశాస్త్ర పితామహుడు అంటే జన్యుశాస్త్ర పితామహుడు బఠానీ మొక్కపై పరిశోధనలు చేశారు? బఠానీ మొక్కపై పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు అని డైరెక్ట్గా వచ్చు. జవాబు గ్రెగర్ మెండల్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 19, తన కొడుకైనటువంటి డొనాల్డ్ పైన అలాగే చింపాంజీ గువా పైన పరిశోధనలు చేసిన అనువంశికవాది క్రింది వారులు ఎవరు? తన కొడుకు డొనాల్డ్ పైన చింపాంజీ గువా పైన పరిశోధనలు చేసిన అనువంశికవాది క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కెల్లాగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 20, మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన అనువంశికవాది క్రింది వారిలో ఎవరు? ఇవి జతపరచడం మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా అవ్వచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన అనువంశికవాది ఎవరు? ఈ బిట్టు వస్తే జవాబుగా డగ్డేల్ అని గుర్తించాల్సి ఉంటుంది. మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన అనువంశికవాది డగ్డేల్. 21వ బిట్టు, నాకు 12 మంది పిల్లల్ని ఇవ్వండి, మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అని ఈ విధంగా పలికిన ప్రవర్తనవాది ఎవరు? ఈ బిట్టు వస్తే జవాబుగా జేబి వాట్సన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నాకు 12 మంది పిల్లల్ని ఇవ్వండి, మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అన్న ప్రవర్తనవాది జేబి వాట్సన్. 22వ బిట్టు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అన్న గ్రంథాన్ని డబ్ల్యూసి బాగ్లే రచించారు. 23వ బిట్టు, పడవను నడిపే జిప్సీని నడిపే పిల్లలపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? పడవను నడిపే జిప్సీని నడిపే పిల్లలపై పరిశోధనలు చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే గోర్ధాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 24వ బిట్టు, మిల్డ్రెన్ మరియు రూత్ అనే కవలలపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఫ్రీమన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 25వ బిట్టు, పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే స్కోడాగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 25 బిట్లు పూర్తి చేసుకున్నాం. 26వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే వికాస దశ ఏది? ఇందాక శారీరక వికాసం అని పేర్కొన్నాం, ఇప్పుడు జ్ఞానేంద్రియాల వికాసం అధికంగా జరిగే వికాస దశ ఏది? జవాబు శైశవ దశ. 27వ బిట్టు, ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపని దశ ఏది? ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ మనం చెప్పే జవాబు కోసం వాళ్ళు వెయిట్ చేయరు, ఆ దశలో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు. అది ఏ దశ? జవాబు శైశవ దశ. 28వ బిట్టు, మెదడు యొక్క పరిమాణం ఎక్కువగా పెరిగేటటువంటి దశ ఏది అని బిట్టు వస్తే శైశవ దశ. శరీరం పెరుగుదల, జ్ఞానేంద్రియాల పెరుగుదల, మెదడు పరిమాణం పెరుగుదల
అన్నీ కూడా శైశవ దశలోనే ఎక్కువగా ఉంటాయి. పాలదంతాలు పాలదంతాలు వచ్చే వికాస దశ శైశవ దశ. శాశ్వత దంతాలు ఎక్కువగా వచ్చే దశ అంటే పాలదంతాలు శైశవ దశలో వస్తే శాశ్వత దంతాలు పూర్వ బాల్య దశలో వస్తాయి. పూర్వ పాఠశాల దశ ఏది? పూర్వ పాఠశాల దశ జవాబు పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశని పూర్వ పాఠశాల దశ అని చెప్పి అంటారు. పూర్వ బాల్య దశని పూర్వ పాఠశాల దశ అని చెప్పి అంటారు. అన్వేషణ దశ ఏది? జవాబు పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశనే పూర్వ పాఠశాల దశ అని, అన్వేషణ దశ అని పేర్కొంటారు. ముప్పై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ ఆ సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడో వివరించలేడు. ఇప్పుడు ఆ శిశువు ఏ దశలో ఉన్నాడు? కిట్టు అనేటటువంటి ఒక విద్యార్థి తను ఒక సమస్యను పరిష్కరించుకున్నాడు, కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగాడో ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అయితే కిట్టు ఇప్పుడు ఏ దశలో ఉన్నాడు? జవాబు పూర్వ బాల్య దశ. ప్రమాదాల వయస్సు అని ఏ దశని పేర్కొంటారు? ప్రమాదాల వయస్సు అని ఏ దశని పేర్కొంటారు? జవాబు పూర్వ బాల్య దశ. 34వ బిట్టు. సూక్ష్మరూప వయోజనుడిలా కనిపించే దశ ఏది అని బిట్టు వస్తే ఉత్తర బాల్య దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాగ్భాషా రూపాలు మరియు ముద్దు పలుకులు కనిపించే దశ ఏది అని బిట్టు వస్తే శైశవ దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 35 బిట్లు పూర్తి చేసుకున్నాం. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. స్వీయ కేంద్రీకృత దశ ఏది? స్వీయ కేంద్రీకృత దశ ఏది? ఈ బిట్టు వస్తే శైశవ దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఏకాంతర క్రీడ గల దశ ఏది అని బిట్టు వస్తే శైశవ దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వాగుడు కాయ దశ మరియు అహం కేంద్రీకృతం గల దశ. వాగుడు కాయ దశ లేదా అహం కేంద్రీకృతం గల దశ అని ఏ దశని పేర్కొంటారు? జవాబు పూర్వ బాల్య దశ. 39వ బిట్టు. సాంఘిక వైఖరులు మరియు నమూనాలు ఏర్పడు దశ ఏది అని బిట్టు వస్తే పూర్వ బాల్య దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నైతిక విలువలు వృద్ధి చెందు దశ ఏది అని బిట్టు వస్తే కౌమార దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 41వ బిట్టు. ఉత్తర బాల్య దశలో 10 సంవత్సరాల వయస్సు నాటికి, అంటే ఒక విద్యార్థి 10 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు అంటే తను ఉత్తర బాల్య దశలో ఉన్నాడు అని అర్థం. మరి 10 సంవత్సరాల వయస్సు నాటికి ఒక శిశోర్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్త ప్రకారం లేదా తాత్వికవేత్త ప్రకారం శిశువు ఎన్ని పదాలు నేర్చుకుంటాడు? ఈ బిట్టు వచ్చిందనుకోండి ఏపీ టెట్లో. ఉత్తర బాల్య దశలో 10 సంవత్సరాల వయస్సు నాటికి, అంటే ఒక శిశువు 10 సంవత్సరాల వయస్సు నాటికి శిశోర్ ప్రకారం ఎన్ని పదాలు నేర్చుకుంటాడు అని బిట్టు వస్తే దాదాపు 34,300 పదాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషా వికాసంలో మొదటి దశ ఏదండి? భాషా వికాసం మొదటి దశ ప్రాగ్ భాషా దశ. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్ భాషా దశ. దీని కాలం అంటే శిశువు యొక్క ఏ వయస్సుని ప్రాగ్ భాషా దశ అంటారంటే పుట్టిన నుంచి మొదటి 4 నెలల వరకు,
అప్పుడే పుట్టినటువంటి స్టేజ్ నుంచి మొదటి 4 నెలల వరకు ఈ కాలంని శిశువు యొక్క ప్రాగ్భాషా దశ అంటారు. ఇది భాషా వికాసంలో మొదటి దశ. ఇక భాషా వికాసంలో రెండవ దశ ముద్దు పలుకుల దశ. దీని కాలం 4 నెలల నుంచి 12 నెలలు. 4 నెలల నుంచి 12 నెలలు. ఒక శిశువు 4 నెలలు నుండి 12 నెలలు అంటే మొదటి 4 నెలల నుంచి మొదటి సంవత్సరం లోపు, మొదటి 1 ఇయర్ లోపు ఈ స్టేజ్ని ముద్దు పలుకుల దశ అని చెప్పి అంటారు. ఇది భాషా వికాసంలో రెండవ దశ. భాషా వికాసంలో మూడవ దశ శబ్ద అనుకరణ దశ. దీని కాలం 12 నెలల నుంచి 18 నెలల వరకు. అంటే 1 ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం. 45వ బిట్టు భాషా వికాసంలో 4వ దశ శబ్దగ్రాహ్యక దశ. దీని కాలం శిశువు 5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు. 46వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 46. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ బిట్టు వస్తే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశస్థుడు. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 47వ బిట్టు ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవటాన్ని ఏమంటారు? అంటే తన చుట్టూ ఉన్న పరిసరాల్ని అవగాహన చేసుకోవడంని సంజ్ఞానాత్మకత అని చెప్పి పేర్కొంటారు. 48వ బిట్టు ప్రతి వ్యక్తి పుట్టిన నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలు పొందుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా తాను పుట్టిన నుంచి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎన్నో చర్యలు జరుపుతూ అనేక అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. ఈ అనుభవాలని అర్థం చేసుకోవటానికి కొన్ని నిర్మాణాలు అనేవి తోడ్పడతాయి శిశువుకి. ఆ నిర్మాణాలని ఏమంటారు? జవాబు స్కీమాటాలు అంటారు. 49వ బిట్టు ఒక వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి తోడ్పడునవి. ఒక వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి అతనికి తోడ్పడునవి ఏవి? జవాబు స్కీమాటాలు. 50వ బిట్టు స్కీమాటా అన్నది సాంఘిక ప్రవర్తన నమూనా. స్కీమాటాలు అనేవి వయసుతో పాటు మారుతూ ఉంటాయి. స్కీమాటాలు అనేవి సాంఘిక ప్రవర్తన నమూనాలు. ఈ స్కీమాటాలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి 50 బిట్లు పూర్తయ్యాయి. ఈ వీడియోని ఇక్కడికి ముగిద్దాం. ఈ 50 బిట్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 51వ బిట్ నుంచి మరో 50 బిట్లు 100 బిట్ల వరకు తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.